సీఎం అయిన తర్వాత నేను ఇంతవరకు కేసీఆర్ గారు ఇల్లు ఎట్లుంటుందో నాకు తెలియదు. సేమ్ కాన్స్టిట్యున్సీ, నా పక్క ఊరు. నేను ఇంతవరకు కేసీఆర్ గారికి కలవలేము, మళ్ళీ ఇంతవరకు కలవాల. కేసీఆర్ గారు రాజశ్యామల యాగాలు చేస్తారు, సుదర్శన యాగాలు చేస్తారు, ఎన్నో హోమాలు చేస్తారు. వాళ్ళ మొన్న శోభమ్మ గారు తిరుమలకి వెళ్ళి తరణీలాలు సమర్పించి వచ్చారు. ఆయన చెయ్యని హోమం లేదు, యాగం లేదు, పూజ లేదు. కేసీఆర్ చాలా బలంగా నమ్ముతారు. యోగం ఉంటే యాగం పని చేస్తుంది, యోగం ఉంటే యాగం పని చేస్తుంది. అందుకని నేను యోగం లేకపోతే యాగం చెయ్యను, దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నీకు మినిస్టర్ పదవి వచ్చే యోగం ఉంటేనే చేయాలి, లేకపోతే డబ్బుల కక్కుర్తిపడి నేను యాగాలు చేసింది అనుకో, తర్వాత ఏమవుతుంది, సమాజంలో ఇట్లాంటి ఆన్సర్లు చెప్పాల్సి వస్తుంది క్వశ్చన్లకు. నేను చేయను అట్లా. కేసీఆర్ గారికి యోగం లేదు మూడోసారి. ఎందుకు లేదు అంటే ఆయనది నేను ఆల్రెడీ నీకు మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, గుర్తుందో లేదో నీకు, 2022 సెప్టెంబర్లో నీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2 పేర్లు తీసుకొని చెప్పిన. ఒకటే రాశి జాతకులు ఇద్దరున్నారు తెలుగు రాష్ట్రాల్లో, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు, ఒకళ్ళు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరి జాతకం ఒకటే, కర్కాటక రాశి. కేసీఆర్ గారిది ఆశ్లేష, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము. ఇద్దరిది కర్కాటక రాశి. ఇద్దరికి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అష్టమశనిలో కేసీఆర్ గారు ఆయన ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు రేపొద్దున ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. రేపు కారాగార వాసం కూడా ఉండొచ్చు, జైలుకు పోయే యోగం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు వెళ్ళారు కదా, ఇద్దరు జాతకం ఒకటే కాబట్టి మాట్లాడుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారిది మనం చూసాం ఆల్రెడీ, 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్న, అది నేను చెప్పినా కదా నీకు, నీ ఇంటర్వ్యూలోనే చెప్పినా కదా జరిగింది. బట్ కేసీఆర్ గారికి ఏమి ఉండొచ్చు, కారాగార చిక్కులు అన్నారు, అది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు. ఎందుకు అంటే చాలా క్లీన్ పాలిటిక్స్ చేశారు కేసీఆర్. అది క్లీన్ పాలిటిక్సా కాదా నాకెందుకు, అవన్నీ బేరీజ్ వేసుకుంటే నేను జ్యోతిషం చెప్పి నేను పొలిటికల్ అనలిస్ట్ అవుతా. నేను అనలిస్ట్ కాదు. జాతకంలో ఉంటుందా అండి, జాతకంలో కారాగార దోషం, శుక్రుడు నీచంలో ఉన్నా, గురువు నీచంలో ఉన్నా, కుజుడు నీచంలో ఉన్నా కారాగార దోషం ఉంటుంది. ఓకే. ఇవాళ కేంద్రాన్ని పాలించే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా జైలుకు పోయిచ్చారు. ఇవాళ రేపు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు జైలుకు పోయిచ్చారు. సో అంత మాత్రం నాకు కొంపల మునిగేది ఏం లేదు కదా. కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి కాకముందు పోయి వచ్చారు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక పోయి వచ్చారు, అంతే పోయేస్తారు, అంతే తేడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు అంటే నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేను. బట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా ఆయన వాళ్ళైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది కలియుగ ధర్మం, ఇది కలియుగ ధర్మం. జైలుకు పోవడం కామన్. రెండోది, జైలుకు పోవడం ఒకప్పుడు నేరం, ఇప్పుడు నేరం కాదు, ఇట్ ఈస్ అచీవ్మెంట్. అవునా? మరి ఇప్పుడు అదే కదా. అంటే ఒకప్పుడు జైలుకు పోవడం అంటే చేసిన తప్పు మీద పోతుండే, ఇప్పుడు తప్పుకు సంబంధం లేదు, ఎదుటివాడి టార్గెట్ మీద జైలుకు పోయే యోగం ఆధారపడి ఉంటుంది. అంటే జైలుకు పోయే వాడికి సంబంధించిన అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బలంగా కోరుకుంటున్నారు అనే దాని మీద వీళ్ళు జైలుకు పోతారు. సో వీళ్ళ జాతకంలో ఉందా లేదా అనేది నేను చూస్తాను. సో ఈ కేసీఆర్ గారి జాతకం కూడా నేను ఆల్రెడీ ఈ ఇంటర్వ్యూలో కాదు, కావాలంటే మనం ఇచ్చిన గత ఇంటర్వ్యూని చెక్ చేసుకోవచ్చు. న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కేసీఆర్ గారికి, కుటుంబానికి ఉండబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు పొలిటీషియన్స్ ఒక 7 నుండి 8 మంది, అండ్ వ్యాపారస్తులు ఒక 4, అండ్ ఒక స్వామీజీ, వీళ్ళందరికీ కూడా న్యాయపరమైన చిక్కులు, కారాగార వాసము ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో నేను మాట్లాడేది 2024 ఉగాది నుండి 2.5 సంవత్సరాలు వేసుకోవాలి. అంటే 2024 ఉగాది నుండి 2.5 సంవత్సరాలు, అంటే 2026 డిసెంబర్ వరకు నేను చెప్పేది. ఈ టైంలో ఖచ్చితంగా నేను చెప్పినవి జరిగి తీరుతాయి. కవిత గారికి సంబంధించి లిక్కర్ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఎందుకు అంటే మొన్న అంటే మళ్ళీ మీరు అనొద్దు నేను రాజకీయ అనాలిసిస్ చేయట్లేదు అని చెప్పి, బట్ నేను అడుగుతుంది ఏంటంటే జాతకం ప్రకారం ఆమె అరెస్ట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదే మాట్లాడిన వాళ్ళంతా కూడా బీజేపీ అరెస్ట్ చేయలేదు అనే సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి, ఆమెకి ఎలా ఉందంటారు ప్రెడిక్షన్? అంటే తన జాతకంలో కారాగార వాసం ఉంది, జైలుకు పోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా జరుగుతుంది అని చెప్పే అంత క్లారిటీ మనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా మనం వెళ్తాడు అని చెప్పినాం కానీ ఏ కేసులు వెళ్తాడు అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. రేపు పొద్దున తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన 8-9 మంది లీడర్లు కూడా ఏ కేసులో వెళ్తారో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళ కారాగార వాసం ఉంటుంది. కవితకు కూడా ఖచ్చితంగా వాసం ఉంది, అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇంకా ఎవరెవరికి కారాగార పేర్లు నేను లెటర్స్ చెప్పిన కదా, మా కే లెటరు, టీ లెటరు, సి లెటరు, బి లెటరు, జే లెటరు, ఆర్ లెటరు,
ఇవన్నీ ఆ లెటర్లతో K లెటర్తో ఎంతో మంది ఉండని నాకేం చేసేది ఉంది? నేను చెప్పా లెటర్తో నక్షత్రాలు వందల చెప్తామా మంది చెప్పమంటే ఉంటారు. చెప్తా రాజకీయాలు నక్షత్రాలు నెత్తి చెప్తా. కొట్టుకుంటారు ఇప్పుడు. చిత్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తున్నా కదా, నక్షత్రాలు చెప్తున్నా. మరి మీరు ఇంత మాకేదో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఏ పేర్లు, ఏ రాశి, ఏ గ్రహం చెప్పొద్దు, అట్లా ప్యానిక్ అవుతారు కాబట్టి ఎందుకు అనవసరంగా చేయదు చెప్పొద్దు. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాల్సిన జైలుకు పోతాం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలా? ఇది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు టీవీలో, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే రండి. అదొక డిగ్రీ, సెంటిమెంట్ అయిపోయింది. డిగ్రీ అది క్వాలిఫికేషన్. దేశవ్యాప్తంగా కూడా ఇలా మరి అందరంతే కదమ్మా. ఓకే, ఇప్పుడు అందరంతే. ఇవాళ ఇంతకుముందు పాలించిన కేంద్ర మంత్రి జైలుకు పోయించినోడైనా, ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైలుకు పోయించినోడైనా మన హోమ్ మినిస్టరు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం ఓట్లేస్తలేం కదా. సో దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో జనాలు మారుతున్నారు, అదే దేశకాలమైన పరిస్థితులు, అందుకని మారుతున్నారు, వాటిని పట్టించుకోవట్లా. కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది అని నేను ఇంతకుముందు అన్నాను కదా. అయినా కూడా అంటే స్థితిగతులు జాతకం ప్రకారంగా బాగలేకపోతే ఎలాంటి అవకాశాలు ఉండవా? ఇక అంటే పాసిబిలిటీ అనేది ఉండదా? పొలిటికల్ ఫీల్డ్ ఉండదు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు సీఎం అయ్యే యోగం ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. దేనే అలా అయితే చెప్పల పడికే దిగ ఇచ్చేవాడు ఆకాశం చీల్చుకుంటే ఇచ్చేస్తాడు అన్న అనుమానం లేదు. ఆపాలనుకుంటేనే ఆపుతారు. కొన్ని సార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దది ఉండేటప్పుడు అవకాశం. ఇప్పుడు ఉదాహరణ డీకే శివకుమార్ గారు ఉన్నారు, సీఎంగా చేస్తా అంటే నేను బతిమలాడిన వద్దని, ఎందుకంటే రేపు ఎలక్షన్ల తర్వాత, సెంట్రల్ ఎలక్షన్ల తర్వాత ఏదైనా జరగవచ్చు, మీరు ఆగండి అని ఆపిన డీకే శివకుమార్ గారిని. కానీ ఆయన ప్రయత్నం చేసిర్రు సీఎం గురించి. సరే అనుకోకుండా భగవంతుడు కూడా నేను చెప్పింది తలిచిండు కాబట్టి మొత్తం మీద ఆయన అనుకున్నది జరిగింది. భగవంతుడు నేనేం చెప్పినో భగవంతుడు అదే చేసిరు కాబట్టి మొత్తం మీద డీకే శివకుమార్ గారు సీఎం కాలే. రేపు పొద్దున ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది ఆయనకు. అట్లనే డెవలప్మెంట్ ఉండేటప్పుడు ఏమైనా ఆపితే ఆపొచ్చు, కానీ 99% అయితే యోగం లేకపోతే జరిగే అవకాశాలు ఉంటాయి. సీఎం కావద్దు అంటే కాడు జనరల్గా ఎవరైనా సరే. ఒకవేళ సీఎం కావాలనుకుంటే పరిస్థితి మొత్తం తోసుకొచ్చేసి ఆ రకంగా సీఎం పీఠంలో కూర్చోబెడతాడు దేవుడు, భగవంతుడు. కేసీఆర్ గారి జాతకమే 100%. నాకు 2 కారణాలు చెప్తా. ఒకటి, కేసీఆర్ గారి జాతకం. మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందా, ప్రధానమంత్రి యోగం ఉందా అంటే కరాఖండిగా 100% లేదు అని చెప్పిన. అట్లనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే యోగ్యత కానీ జాతకం కానీ కేసీఆర్ది కాదు అని నేను చెప్పిన. సో అదే మాట మీద ఇప్పుడు కూడా ఉంటున్నా, ఆయన జాతకంలో ఎటువంటి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే జాతకం కాదు. సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ రాసులు కొన్ని ఉంటాయి, ఆ రాసులతోని మనము యుద్ధం చేసినప్పుడు పేర్లు ఎప్పుడు అట్లనే ఉండాలి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇవాళ గవర్నమెంట్ కనీసం 61 స్థానాలతో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేదంటే బీజేపీతో కలిసి ఫామ్ చేసేది. ఇవాళ 2023 ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రిజల్ట్స్. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. నేను ఇంకొక మాట ఇదే సందర్భంగా చెప్తున్నా, ఇదే పేరు కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. 2023 లాస్ట్ పార్టీ. ఆ పార్టీ 2018 తర్వాత 18 కదా రూల్ చేసింది. ఇక మీదట ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుక అదే పేరుతో పోటీ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి ఆ పార్టీ రాదు. ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ మార్చుకుంటేనే మళ్ళీ ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయి. లేకపోతే అసలు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీలోని జనాలందరూ వలస వెళ్ళే అవకాశం ఉంది వేరే పార్టీలోకి. అసలు ఫ్యూచరే అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే 2025 జూలై వరకు కేటీఆర్ గారికి ఏలినాశని ఉంది, కేసీఆర్ గారికి అష్టమశని ఉంది. ఈ 2 వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది తెలంగాణలో. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారు? ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఏపీలో చూస్తే
జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. కొడాలి నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్. చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది. పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్, మహిళా మంత్రికి సంబంధించిన ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా. నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ అన్నప్పుడు ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా. ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా, 200 నెలలు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతే లేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం. కాదమ్మా, 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిండు. మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే. అంటే సమయానికి ఇప్పుడు మీరు అన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు వచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోతారు అని చెప్పి, ఎలా చూస్తారు వాళ్ళని మీరు? టైం అనేది అందరికి ఈక్వల్, మళ్ళీ వస్తుంది చాలా స్ట్రాంగ్ గా 100% నమ్ముతా. ఎలా బిలీవ్ చేయాలి? టైం పాజిటివ్ గా టైం యొక్క ప్రయారిటీని ఎలా గుర్తించాలంటారు? రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నప్పుడు మీసం తిప్పి వెళ్ళారు, సీఎంగా గెలిచి చూపిస్తాను అని చెప్పి శపథం చేశారు అని చెప్పి. సో 10 ఏళ్ళు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఉన్న టైము ఇప్పుడు టైం జస్ట్ అట్లా ఇయర్స్ పాసింగ్ అంతే. కానీ అది చెప్తున్నా, దానికోసం మనం కష్టపడుతున్నామా లేదా అనేది ముఖ్యమమ్మా. అందరూ కష్టపడుతున్నాం అనుకోవడం తప్పు. కసి కావాలి. కష్టపడడం వేరు, కసి వేరు. కసి ఉంటేనే కష్టపడతావు అనేటువంటి పదాన్ని తీసేయండి హిస్టరీ నుండి. మేము కష్టపడకుండా బతికినోడు ఇవ్వలేడు, కష్టపడకుండా పైకి వచ్చినోడు ఇవ్వలేడు. కష్టపడితే లైఫ్ సెట్ కాదు. కసితో సంపాదించండి. కసి కావాలి. రేవంత్ రెడ్డి ఆ పొజిషన్కు రావాలంటే కసి కావాలి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ స్థాయికి రావాలంటే శత్రువులు కారణం. నేను ఈ స్థాయికి రావాలంటే నా శత్రువులే కారణం. శత్రువులు ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతుంది. దయచేసి శత్రువులను తిట్టకండి, ట్రోల్ చేసే వాళ్ళని తిట్టకండి. ట్రోల్ చేసే ఎంతమంది ట్రోల్ చేస్తే మనకు అంత లైఫ్ ఉంటుంది. ఎంతమంది శత్రువులు మనల్ని కించపరుస్తుంటే మనలో అంత కసి పెరుగుతుంది. ఆ కసి వల్లనే వాళ్ళ ఈ స్థాయికి వస్తాం. మనం చెప్పింది నువ్వు అన్నావు, మనం జరిగే సక్సెస్ కావాలి అనే కసి పెరుగుతుంది. ఆ కసితోనే మనం ఇంకొద్దిగా జాతకం పర్ఫెక్ట్గా చదువుతాం, ఇంకొద్దిగా మంచిగా అచీవ్మెంట్ పెరుగుతుంది, ఇంకొద్దిగా మనం చెప్పేటి నిజాలు జరుగుతాయి. కసి పెరగాలి. మన మీద శత్రువుల మీద కసితోనే మనం సక్సెస్ సాధిస్తాం. అట్లా రేవంత్ రెడ్డి కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. సో శత్రువులు అనేవాళ్ళు లేని జీవితం వ్యర్థము, చాలా సప్పగా ఉంటుంది. అదే శత్రువులు ఉన్న జీవితం మంచి బిర్యానీ లెక్క తెలంగాణ మటన్ కర్రీ లెక్క ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు చెప్పింది జరుగుతుంది అంటున్నారు, జరగాలని ఆశిస్తున్నాను. కానీ తప్పినప్పుడు వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? అంటే జాతకంలో జరగకపోవడం అయితే లేదమ్మా, భగవంతుడి దయ వల్ల. నా ఫెయిల్యూర్ ఒక 2% పూజల విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు నాకు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోవడం, అక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటుంది. కానీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరగకపోవడం అనేది అయితే లేదు. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఎక్కడన్నా పూజ చేసిన దగ్గర, వాళ్ళకి రెమెడీలు చేసిన దగ్గర నేను ఇచ్చే రిజల్ట్ వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు. అది వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన యూఎస్ నుండి ఒకతను నాకు ఫోన్ చేసి, నాకు మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి, మా ఆవిడకు రెమెడీ చేయండి అన్నాడు.
అంటే నేను రెమెడీ చేసిన తర్వాత వాళ్ళ ఆవిడ మానసికంగా బయటపడ్డది. అతను ఫోన్ చేసి సడన్గా అంటాడు మా ఆవిడకు ఉద్యోగం లేదు అంటాడు. ఉద్యోగాలకు నేను పూజలు చేయగదా నాయన నేను అన్నా. ఉద్యోగాలకు నేను పూజలు చేయ కదా, నీ ఆవిడకు మానసికమైన సమస్య లేదు అంటే నేను చేసినా బాగుంది, బట్ మా ఆవిడకి ఇంతవరకు ఉద్యోగం రాదు, అది నా ప్రాబ్లం కాదు. సో అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం, అతను చెప్పుకోవడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం. నేను చెప్పేది నేను చేసేది పర్ఫెక్ట్గా చేస్తా, లేకపోతే నేను కాంప్రమైజ్ కాను, అసలు పూజలే చేయ 99%. రెండోది నేను పూజలు చేసేది నీకు రాత్రి మూటల కట్టలు వచ్చి డబ్బుల కట్టలు వచ్చి పడతాయని చెయ్య, నీకు రాబోయే నివారణ, నీ తలలో పడాల్సిన రాయి నీ కాలు మీద పడడం వల్ల కాలుకు దెబ్బ తగులుతుంది, తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది, నీకు జరగబోయే నష్టాన్ని నివారించడానికి మాత్రమే నా పూజలు పనికొస్తాయి. రెండోది నా పూజలన్నీ కూడా వామాచారంలో చేసే పూజలు, నీకు కసి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. అంటే నువ్వు వ్యాపారం చేస్తే పక్కోడు 10 రూపాయలు సంపాదిస్తే నువ్వు 100 రూపాయలు సంపాదించాలంటే నా దగ్గరికి రావాలి. అది వ్యాపారంలోనే సాధ్యం, ఉద్యోగంలో సాధ్యం కాదు. ఉదాహరణ, టీచర్ ఉద్యోగం చేసే అతను నా దగ్గరకు వచ్చి గురువుగారు నేను 1 కోటి రూపాయలు సంపాదించాలంటే మార్గం చెప్తారా అంటే నీకు దండంరా బాబు పోయంట. టీచర్ ఉద్యోగం చేసేవాడు 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదిస్తాడు? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అయితే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదిస్తావురా ఒక సంవత్సరంలో అని చెప్పొచ్చు. టీచర్కి ఏం చెప్తా నేను? సో నేను చేసే పూజలు టీచర్కు పనిచేయవు, నేను చేసే పూజలు వ్యాపారస్తులకే పనిచేస్తాయి. అంటే డబ్బు సంపాదించే వాళ్లకు ఉద్యోగంలో మాత్రం కాకుండా వ్యాపారంలో చేసే వాళ్లకు, ఒక ఎమ్మెల్యేలకు, ఒక సినిమా వాళ్లకు, అట్లాంటి వాళ్ళకు పనిచేస్తాయి తప్ప, రాజయోగాలకు రాజభోగాలకు పనిచేస్తాయి తప్ప, నీకు తగ్గబోయే నష్టాన్ని ఆపుకోవడానికి పనిచేస్తాయి తప్ప. మొన్న ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పూజ చేసినావు, ఏం చేసినావు అంటే అతని మీద దాడి జరిగే అవకాశం ఉంది, దాడిని తప్పించుకోవడానికి పూజ చేసినావు. అయినా సరే అతని మీద ఒక చిన్న చిత్క 2 దాడులు జరిగినాయి మన ఎలక్షన్లలో. ఒక లీడరు స్వామి తప్పించుకున్నా నేను సంతోషం అన్నాడు, అంతే. ఇట్లాంటివి మనం చేసే పూజలు. జైలుకు పోయిండు, బెయిల్ కావాలి, బెయిల్కు కూడా పూజలు ఉంటాయి ఆ గురువు గారు అంటే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి పూలు. బెయిల్ కారాగార దోష నివారణ అంటారు దాన్ని. అట్లనే ప్రతిదానికి ఒక బయటపడి శత్రువుల మీద జయం కోసం ఒక పూజ ఉంటుంది. సో మనం చేసే పూజల ఫలితాలు అనేవి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. నేను చేసిన పూజల ఫలితం తగ్గొచ్చేమో కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. 99% ప్రిడిక్షన్ అచీవ్మెంట్ ఉంది, 98% పూజల అచీవ్మెంట్. ఒక 2% మాత్రం ఖచ్చితంగా మైనస్ అనేది ఉంటుంది. మాకు సరస్వతీదేవి ఇచ్చిన శాపం అనుకో. అయితే ఇంతకుముందు జైలుకు వెళ్లకుండా నివారణ పూజలు చేయొచ్చు అన్నారు, బెయిల్ రావడానికి చేయొచ్చు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని పదే టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు కదా, అలాంటి అవకాశం ఉందా? ఉంటే ఈ పాటికి పూజలు అయిపోయాయి. ఎవరో ఒకరు, ఆయన కాదు ఎవరో ఒకరు చేయిస్తారు కదా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.